అందరికీ నమస్తే అండి. ఈ రోజులలో చాలామంది మోసపోయేది అమాయకులు, చాలా బీదవాళ్ళు. ఎందుకంటే చదువుకున్నోళ్ళైతే, తెలివిగల్ల వాళ్ళైతే ఎక్కువ ఎవరితోనైనా మనం ఏదన్నా చేయగలం, సాధించగలం. ఏదైనా మనం ఇది జేయగలం. కానీ కొంతమంది ఏం జేస్తారంటే, ఇప్పుడు సపోజ్‌కి నేను ఒక దగ్గర రూమ్ రెంట్‌కని తీసుకున్నా, డబ్బులిచ్చిన. 3000 ఫోన్‌పే జేసిన. చేసిన తర్వాత సార్ నాకు కొంచెం ఇబ్బందుంది. నేను ఇక నేను రూమ్ నాకేమొద్దు సార్. నా డబ్బులు నాకియ్యండి సార్ అంటే, డబ్బులు ఇయ్యనని జెప్పిండు. తర్వాత మళ్ళీ సరే ఎంతో కొంత ఎందులో రూ. 1000 కట్ చేసుకొని ఇస్తా అన్నాడు. ఇవ్వలేదు. అలాగే ఇంకా ఇక ఫోను జేసి ఎంత ఫోను జేసినా గాని ఎత్తినా ఏదో ఒక సమాధానం చెప్తాడు గానీ డబ్బులు మాత్రం ఇయ్యట్లేదు. అంటే ఇక్కడ నాకేందంటే ఒక అన్యాయం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు నేనేం చేయలేని పరిస్థితి. ఇక ఏం జేసినా మనం తెలివిగా సమాధానం ఏదో ఒకటి చెప్పొచ్చు. ఏదైనా చేయొచ్చు అని నా ఉద్దేశం. అంటే ఇలాంటివి నాకు ఇప్పుడే జరగడం కాదు. నాకు ఇలాంటివి చాలా జరిగినాయన్నమాట. ఎందుకంటే నాకు చిన్నప్పుడే ఒకసారి నేను 10థ్ క్లాస్ ఎగ్జామ్ రాయడానికి ఒకసారి నేను మా ఊరికి ఎగ్జామినేషన్ పడింది. నేను వెళ్లి తెల్లారితే నేను ఎగ్జామ్ రాయాలి. నేను ఎందుకో గాని రాత్రి నువ్వు వెళ్ళే కల్లా టైం అయిపోయింది. రాత్రయింది. రాత్రయింది గదా! ఇప్పుడు ఆటోలు దొరకట్లే గదా! ఏం చేద్దాం ఆటోలు, బస్సులు లేని టైం గాబట్టి మనం సర్లే ప్రస్తుతానికైతే ఏదన్నా ఒక నైట్ షో మూవీకి పోయినండి. పోయిన తర్వాత నా పక్కెమ్మటి ఒక అబ్బాయి కూర్చొని మంచిగా తమ్ముడు నువ్వు రాత్రి ఎక్కడికెళ్తావు? అంతా పోలీసులు పట్టుకొని అది చేస్తుర్రు అట్లా ఇట్లా చేస్తుర్రని నన్ను ఒక భయానికి నన్ను గురి చేసి, నాతో పాటు రా ఈలపోదు రాత్రి పడుకొని తెల్లారిపోదులే అని అన్నాడు. నేను గుడ్డిగా నాకు సమాజంలో మంచి వాళ్ళే ఉంటారనుకున్నా గానీ చెడ్డవాళ్ళు ఉంటారని నాకు తెలవదు కాబట్టి నేను కూడా గుడ్డిగా అలా నడుచుకుంటూ వాళ్ళతో పాటు ఎళ్ళాను. సగం దూరం పోయిన తర్వాత ఎవరితోటో ఫోన్ మాట్లాడుకుంటా రారా కొంచెం వీడిని ఏదో ఒకటి చేద్దామని తోపు నాకు భయమేసిందిగ. బాగా భయమేసి నేనప్పుడే కొత్తగా వచ్చినా. నాకసలే నాది అంత వయసు గాదు. నాకు ఏం తెలవదు. ఏం జేసిండు, ఇక నన్ను పట్టుకొని షర్ట్ పట్టుకొని గప్కి అని నన్ను కొట్టిండిగ. కొట్టేసి "రేయ్! నీ దగ్గర ఏమున్నాయి ఇయ్యిరా" అన్నాడు. ఇయ్యిరా అనే కల్లా నేనేం జేసినా, "నా దగ్గర ఏం లేవన్నా" అంటే నా దగ్గర ఉన్న ఒక ఫోనుండే. ఆ ఫోను తీసుకుండు. నా దగ్గర ఎంతో కొంత డబ్బులుండే. ఆ డబ్బులు తీసుకుండు. డబ్బులు తీసుకొని నిన్ను చెరువులో ఎత్తేస్తారా అని ఇది జేసిండు. మళ్ళీ ఇంకోసారి ఏంటంటే మళ్ళీ నేను నైట్ షో సినిమాకి పోయినా. మళ్ళీ ఇంకో టైం నేను కాలేజీలో పని చేస్తున్నా. ఇక ఒక చిల్లర బ్యాచ్ అన్నమాట. వాళ్ళకేంటంటే ఈ మధ్య వాళ్ళకి బాగా స్మోక్ జేయటం, లేకపోతే ఏదో ఒకటి అదేదో యేసుకొని నములుతూ, ఇగ మనకంటే పెద్ద తోపుగాడు ఎవరు లేడు. మనమే పెద్ద ఇది. ఎవరినైనా మనం కొట్టొచ్చు, ఎవరినైనా మనం ఇది జేయొచ్చు, కొట్టి పారిపోవాలే అని వాళ్ళ మైండ్‌లో ఒక, ఒక క్రూరమైన ఆలోచనలనమాట. అంటే ఇక్కడ చూడండి, మనం రాత్రి పూట అమ్మాయిలకనే గాదు, అబ్బాయిలకు గూడా సేఫ్టీ లేదనమాట. ఎంత దారుణమైన పరిస్థితంటే, రాత్రిపూట బయట తిరగడం అనేది ఒక ప్రమాదకరంగా మారిపోయింది. ఎందుకంటే, ఏ రాత్రి ఎవరొచ్చి మన మీదకి దాడి చేస్తారో తెలవదు. ఏం చేస్తారో తెలవదు. ఇక కొట్టేసి పారిపోతారు. లేకపోతే చంపేసి పారిపోతారు. అందుకనే రాత్రిపూట ఫ్యామిలీతోనైనా, ఫ్రెండ్స్‌తోనైనా నలుగురితో ఉన్నప్పుడే మనం ఏదన్నా రాత్రిపూట ఏదన్నా ఉంటే ప్లాన్ జేసుకోవాలి గానీ, ఒంటరిగా మాత్రం, ధైర్యంగా మాత్రం అస్సలు బయటికి వెళ్ళకూడదు. అది నేను చెప్పే సజెషన్ అన్నమాట. ఎందుకంటే ఇలాంటివి మనం చాలా చాలా చూస్తామన్నమాట. ఇక కొంతమందుంటరు ఇక మంచిగా మనమేందంటే, మంచిగా అనేది ఒక మంచితనం ఒక మనిషిని మనం గుడ్డిగా నమ్మటం. ఎప్పుడైనా నమ్మితేనే మోసం చేస్తారు. అట్లా. ఇలాంటివి చాలా చాలా జరుగుతుంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. చిన్న పిల్లలైనా, పెద్దవాళ్ళైనా ఎవరైనా గానీ బయటికి ఒంటరిగా వదిలేయకండి. ఫ్రెండ్స్‌తో ఉన్నారని కూడా మనం ఒకటి అబ్జర్వేషన్ చేస్తూ ఉంటేనే బాగుంటుంది. ఇలాంటివి ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఫాలో చేయండి. థాంక్ యూ ఎవ్రీవన్. థాంక్ యూ సో మచ్.
ఐ లవ్ యూ ఎవ్రీవన్. మరిన్ని మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను మీ మాస్ నాగరాజ్.